కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు, స్తోత్రాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? నేను కూడా చాలా సంతోషంగా ఉన్నా. మొత్తానికి ఇక్కడ యేసన్న గారు 70 ఏళ్ళలో మా ఇంటి దగ్గర నుంచి దేవిరాజ్ పాస్టర్ గారు వీళ్ళందరూ ఒక దగ్గరకు చేరి మన ఇంటి దగ్గర యేసన్న గారు సేవ చేయాలని అనుకున్నప్పుడు యేసన్న గారి గురువు దేవరాజుల పాస్టర్ గారు ఈ 14 మైళ్ళ ప్రాంతానికి నువ్వు వెళ్ళి సేవ చేయమని ఆయన విజయవాడలో ఉండి యేసన్న గారికి చెప్పారు. అప్పుడు దేవిరాజు పాస్టర్ గారుని పంపించి ఇక్కడ స్థలం కోసం కొనాలని పంపించినారు. మా పెదమ్మ, మా అమ్మ ఇద్దరు అప్పట్లో చీటీ 100 రూపాయలు 200 రూపాయలు చీటీ వేసుకొని, మా పెద్దమ్మ అంటే విసులు వాళ్ళమ్మ, మా అమ్మ ఇద్దరు 100 రూపాయలు యేసన్న గారికి ఇచ్చారు. 200. ఆ 200 తీసుకుని దేవిరాజు పాస్టర్ గారు ఇక్కడికి వచ్చారు. చాలామందికి తెలియని సత్యం ఇది, సేవకులు కూడా తెలియాలి ఇది. ఆ రోజుల్లో ఆ 200 తీసుకుని వచ్చి ఇక్కడ గడ్డేసుకునే ఒక దెబ్బ, పశువులు మేపుకుంటా వాళ్ళు గడ్డేసుకుంటున్నారు ఇక్కడ దెబ్బ ఇది. దీనిని దేవిరాజు పాస్టర్ గారు వచ్చి దీన్ని రేటు మాట్లాడి 200కి బేరమాడి దీన్ని కొన్నారు. దీన్ని కొని యేసన్న గారు ఇక్కడికి వచ్చారు. దేవిరాజు పాస్టర్ గారు, ఇందాక చెప్పినట్టు రూతక్కోళ్ళ అన్న వపద్య గారు, ఇంకా చాలామంది ఇక్కడ కూడుకుని సేవలో, ఒంగోలులో ఉన్న మాప్లే ఆయన పేరు జాషువా గారు, వీళ్ళందరూ అన్నప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ వచ్చి చేరి ఈ ప్రాంతంలో చిన్నగా మొట్టమొదట తాటేకులు కొట్టం ఎట్టుండేది. తాటేకులు కొట్టం ఎట్టుండి ఇక్కడంతా కూరగాయలు వేసుకున్నారు. విశ్వాసులు ఎవరు కూరగాయలు తెచ్చట్లేదంట. ఎందుకంటే కూరగాయలు వేసుకున్నారని. యేసన్న గారు దాన్ని తీసేయండి రా అన్నారు. యేసన్న గారు దాన్ని తీసేయండి రా అంటే తీసేసిన తర్వాత కూరగాయలు తెచ్చిచ్చారంట అందరూ. అందుకని మా చర్చిలో కూరగాయల తోటలు వేసుకోకూడదు, వీడు వేసుకున్న మొత్తం తీపిచ్చేసాడు. ఇట్టుండే చర్చి తాటేకులు. మా పెద్దమ్మ గారు నన్ను దాన్ని తీసుకుని వచ్చేది ఇక్కడికి. అక్కడ వండుకొని నెల్లూరులో భోజనాలు తీసుకొని మా పెద్దమ్మతో నేను వచ్చేవాడు. ఇక్కడికి వచ్చినప్పుడు అన్నకి అక్కడి నుంచి భోజనాలు చేసుకొని అన్నీ తీసుకొని వచ్చేవాళ్ళం. మా పెద్దమ్మ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ పండగ. ఆ రోజుల్లో అక్కడి నుంచి తయారు చేసుకుని అన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి చేసుకుని నేను మా పెద్దమ్మతో నేను సహాయంగా వచ్చేవాడిని ఇక్కడికి. తాటేకుల సెట్ ఉండేది. ఆ తర్వాత గ్లాడి ఈశ్వరప్ప గారని ఆయన యేసన్న గారికి కొంత డబ్బు సహాయం చేస్తే ఆ గోడ కాడి నుంచి ఇట్లా చర్చి కట్టారు. అదిగో అక్కడి నుంచి ఆ గోడ ఉందే, అక్కడి నుంచి ఇట్లా చర్చి కట్టారు. ఇట్లా కట్టారు. 1990 మే 9వ తారీఖు ఇక్కడ మా చెల్లి పెళ్లి జరిగింది. వెస్లీకి అక్క, నాకు చెల్లెలు. ఇక్కడ బాంబేలో అమ్మాయిని ఇచ్చాం మా చెల్లెల్ని. వాళ్ళు బాంబే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మేము నెల్లూరు నుంచి బస్సులు వేసుకొచ్చాము ఇక్కడికి. ఇక్కడ పెళ్లి జరిగింది. పెళ్ళి అయిపోయింది 3 గంటకి. వాతావరణం మారిపోయింది. వాళ్ళు నెల్లూరు వాళ్ళు బస్సులు ఎట్టి వెళ్ళిపోయారు. బాంబే వాళ్ళు ఇక్కడి నుంచి అమరావతికి నడిచి వెళ్ళిపోయారు. నడిచి వెళ్ళిపోయారు. ఇంకా వర్షం స్టార్ట్ అయింది. తుఫాన్, భయంకరంగా గాలులు. ఇక్కడి నుంచి మన బీడి కాలేజ్ నుంచి ఇక్కడ దాకా చెట్లే ఉంటాయి మొత్తం, రోడ్డు మొత్తం. ఈ తుఫాన్కి చెట్లన్నీ ఎక్కడెక్కడ పడిపోయినాయి. ఇక్కడ చర్చి అయితే అప్పడాలు నలుపుతామే మనం, అప్పడాలు తినేటప్పుడు నలుపుతాం కదా, అట్లా పళ 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 అప్పడాలు అంతా నలిపినట్టు
అక్కోళ్ళ సూట్ కేసులు బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి. ఎక్కడెక్కడ చల్లా చెదరా తుఫానికి. నేను అప్పుడు ఇక్కడే ఉన్నా, నేను విసిలి మా తమ్ముడు నేను ఇక్కడే ఉన్నాం. ఆ పెళ్ళికి వచ్చాం కాబట్టి ఇక్కడే ఉన్నాం. మొత్తం ఎక్కడక్కడ కూలిపోయింది. అన్నకి ఆ లాస్ట్లో ఆ మూలలో ఒక రూమ్ ఉండేది, మందిరం ఒకటి ఉంది కదా, ఆ లాస్ట్లో ఒక చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లో అన్న ఉండేవాడు. చిన్న మంచం ఒకటి వేసుకుని టేబుల్ ఫ్యాన్ ఇట్లా ఇట్లా ఉండే ఫ్యాను ముందు పక్క ఇట్లా ముందు పోతుంటుంది చూడండి, పాతకాలం ఫ్యాన్ అదొకటి. దానికి స్టాండ్ లేకపోతే దాని పైన పైపు స్తంభాన్ని దానికి కట్టుకొని ఆ ఫ్యాన్ పెట్టుకొని లైట్కి ఫ్యాన్ రెగ్యులేటర్ పెట్టుకొని అటు తగ్గించుకునేటట్లుగా దాన్ని పెట్టుకొని భలే టెక్నిక్ మైండ్ వేసాను కానీ దాన్ని పెట్టుకొని ఆ రూమ్ ఆ మూలలో ఉండేవాడు అనమాట. ఇది మొత్తం పడిపోయింది. మేమందరం కలిసి అదిగో ప్రేయర్ అదిగో అతని ప్రార్థన గుహ ఉంది, ఆ గుహలో పోయి చేరాం. నిలబడుకొని కూర్చోడానికి స్థలం లేదు. దాంట్లో మా తాతగారు ఏసన్న గారు నాన్న మంచం వేసుకుని కదలట్లే. ఆయన మంచం వేసుకుని దాంట్లోనే పడుకుంటాడు. ఏమంటే ఏడా ఆయన పెద్ద ఆయన ఆ మూలలో మంచం, మళ్ళీ అంతమంది నిలబడుకొని ఉన్నాం. ఇంకేం చేస్తాం, మంచం కింద దూరి ఉండేవాళ్ళు కొంతమంది ఆడే దాంట్లోనే అక్కడే నిలబడుకొని ఉన్నాను నేను. ఆ గుహ ఇట్లుండేది, అది పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా కట్టాం. అది పాత పడిపోయిందని దాన్ని తీసేసి ఇప్పుడు లేటెస్ట్గా కట్టాం. అది ఇట్లా ఉండేది, అక్కడ నిలబడుకొనే ఉన్నాం. రాత్రంతా తెల్లవారుతో అది పడిపోతా ఉంటే కన్నీళ్ళు కాచుకుంటా. ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆ మందిరాన్ని అలా కట్టుకుంటే కళ్ళ ముందే కంటికి కనబడుకుంటా కూలిపోతూ ఉంటే చూసి కన్నీళ్ళు కాచుకుంటా నిలబడుకున్నా. అక్కడ ఏసన్న గారిని రమ్మంటే ఆయన రావట్లే. ఇంచుమించు 2:30-3 గంటల దాకా దాంట్లోనే ఉన్నాడు. అంతా పడిపోయింది, అది మాత్రం పడలా. ఇంకా 3 గంటల టైంలో పోయి అన్నను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేసాము. ఆ తర్వాత అది కూడా పడిపోయింది. ఇక్కడి నుంచి ఉండేది మొత్తం పడిపోయింది, కూలిపోయింది. అది పడిపోయిన తర్వాత ఏసన్న గారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముకుంటే మీ దేవుడు ఎందుకు నీ మందిరాన్ని పడిపోయింది, మా ఇళ్ళన్నీ కూలిపోయినాయంటే అది వేరు, ఈ మందిరం నువ్వు నిజంగా నీ దేవుడు నిజమైన అడిగితే ఎందుకు మందిరం కూలిపోయిందని మాట్లాడేవాళ్ళు కొంతమంది. అప్పట్లో గవర్నమెంట్లు ఇచ్చే డబ్బుల కోసం నిలబడుకుంటే చర్చీలకు ఇవ్వమని ఆయన వెనక్కి తిరిగి రావడం అర్థం కాల. అప్పట్లో ఇక్కడ సేవ ప్రారంభించినప్పట్లో ప్రేమక్క గారు, రూతక్క గారు, మన కోటేశ్వరక్క గారు, కమలక్క గారు, వీళ్ళందరూ ఇక్కడ అప్పటి నుంచి కూడా కష్టపడ్డారు. చాలామంది ఇక్కడికి సేవకు వచ్చినారు, ఇక్కడ ఉన్నారు. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా ఉండలే, అందరూ వెళ్ళిపోయారు. ఏసన్న మాత్రం ఒంటరిగా నిలబడిపోయాడు. ఇక్కడే దైవ సేవకుల ద్వారా పంపబడ్డాడు కనుక పంపబడిన స్థలంలో అలాగే ఉండిపోయారు ఇక్కడే. ఆ పడిపోయిన తర్వాత వాళ్ళు అన్న మాటలన్నీ ఆయనకి అప్పుడు ఆయన రాసుకున్న పాట నేను వెళ్ళే మార్గం నా యేసుకు తెలుసు, జలములలో పడి వెళ్ళినా అగ్నిలో పడి వెళ్ళినా నాకేమి కాదు అని ఆ రోజుల్లో ఆ పాట సాతాను సుడిగాలి రేపగా అని అప్పుడు ఆ పాట రాసుకొని పాడుకుంటూ ఆ రోజుల్లో ఆయన జీవితంలో చచ్చి పడిపోయిన తర్వాత మా తాతగారు ఏసన్న గారికి మేరక్కకి వాళ్ళు ఎప్పుడైనా తిరిగి ఇంటికి వస్తారేమో అని ఆయన డౌట్ మా ముసలోడికి మా తాతకి. అందరికీ భాగాలు పంచుతూ ఏసన్న గారికి మేరక్క కూడా స్థలం భాగం పంచితే ఇది పడిపోయిన తర్వాత ఏసన్న గారు వచ్చి దా స్థలాన్ని కూడా అమ్మి ఏసన్న గారికి మేరక్కకి ఇచ్చిన 2 స్థలాలు అమ్మి కొంత అమౌంట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ తర్వాత చాలామంది దైవ సేవకులు కొంతమంది అన్నకి సహాయం చేసి ఇక్కడ విశ్వాసులైతే వాళ్ళని మనం ఎంతైనా వాళ్ళకి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. యేసన్న గారిని వాళ్ళు ఎంతగానో ఆయన మాటకి లోబడిన వారు,
పాతకాలపు విశ్వాసులు, ఒక్కొక్క విశ్వాసిని ఆయన ఈ ఏరియాలో కాలినడకతో వెళ్ళి వాళ్ళని ఒక్కొక్కరిని సంపాదించుకుని ప్రసవ వేదనతో కన్న బిడ్డలు కనుక ఈరోజు వరకు కూడా వాళ్ళు యేసన్న గారు అడిగితే కళ్ళైనా ఇవ్వడానికి ఇష్టంగా పడే విశ్వాసులు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఇంత సేవ విస్తరించడానికి కారణం పునాది ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునాది ఇక్కడ ఉంది. ఈ పునాది ఈరోజు ఇంత స్థితిలో ఉండడానికి కారణం మా తాతగారు ఇక్కడ వాక్యం చెప్పాడు, యేసన్న గారు ఇక్కడ వాక్యం చెప్పాడు, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా. ఇక్కడ నిలబడడానికి కాళ్ళు వణుకుతున్నాయి. దైవ సేవకులు యేసన్న గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంతో కష్టపడి ఈ పరిచర్య చేశారు. ఆ తర్వాత దీన్ని ప్రారంభించి ఇంజనీర్ని అడిగితే ఇది ఎంతంత దగ్గర పిల్లర్స్ ఉండడానికి కారణం ఇంజనీర్ల మైండ్ అన్నమాట. ఇది ఇంతంత దగ్గర ఈ పిల్లర్స్ ఉండడానికి కారణం, ఇంత దగ్గర లేకపోతే ఇది నిలబడదని తెచ్చిన డబ్బంతా ఈ మట్టిలో పోసినారు ఆ రోజుల్లో ఇంజనీర్లు. ఇప్పుడు యేసన్న గారు అయితే అప్పుడు దీన్ని కట్టడం వల్ల ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇది కట్టడం వల్ల ఆయనకి ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది వీళ్ళంతా దగ్గర వేస్తుంటే అప్పుడు ఇప్పుడు ఏ చర్చికైనా ఆయన చూడు, చివరికి చర్చిని హైట్ కూడా లేపడు ఆయన, మట్టికి డబ్బులు ఖర్చు అవుతాయి. 14 ఇప్పుడు మన శారదా కాలనీ ఇప్పుడు మనకు 14 గోరంట్ల చర్చి చూడండి, వర్షం వస్తే నీళ్ళు లోపలికి వస్తాయి. అప్పుడు ఒక 4 అడుగులు ఎత్తి లేపలా, ఆ మట్టికి కూడా డబ్బులు అవుతాయి అనుకునేవాడు ఆయన. అట్ట కట్టేవాడు. అప్పుడు వేస్ట్ కాకుండా, డబ్బులు వేస్ట్ కాకుండా కట్టేవాడు. దీన్ని కట్టి ఆ తర్వాత ఆయన పరిచర్యలో ముందుకు సాగుతూ ఆయన సేవా అనుభవంలో ఎవరి దగ్గరికి పోయి చేయి జాపలేదు. ఎంతోమంది ఫారెన్ ఫండ్ వాళ్ళు వచ్చి నువ్వు ఇట్లా నిలబడితే నీ తరపున ఈ ఊళ్ళో 100 మంది పాస్టర్లను పెడితే మీకు ఎంత డబ్బులు ఇస్తామంటే నేను దేవుని ముఖం చూసి వచ్చినాను అన్నాడు. మిమ్మల్ని డైరెక్టర్ని చేస్తాము, నీకు డైరెక్టర్ని చేస్తాం, అక్కడి మేము సపోర్ట్ పంపిస్తాం, నువ్వు ఇక్కడ రిపోర్ట్లు రాయంటే ఆ రిపోర్ట్లు నాకు వద్దు. ఆమేన్, హల్లెలూయా. నేను దేవుని ముఖం చూసి వచ్చిన సేవ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, దేవుని ముఖాన్ని చూసుకొని సేవ చేయడానికి వచ్చిన ఎవరైనా సరే, దేవుడు ఈ మొదట ప్రారంభంలో కష్టం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, దాని ముగింపు మహిమకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దాని ముగింపు మహిమకరంగా ఉంటుంది. నాకు ఈ సందర్భంలో ఒక్క రెఫరెన్స్ చదివించాలని ఉంది. మీరు అందరు చదవండి, మనసులో పెట్టుకోండి చాలు. యెషయా గ్రంథం 51వ అధ్యాయము, యెషయా గ్రంథం 51వ అధ్యాయము తీయండి, 2వ వచనం. ఇక్కడ పైనుంచి చదివితే, ఫస్ట్ నుంచి చదివితే, నీతిని అనుసరించు యెహోవాను వెంబడించు వారలారా నా మాట వినండి. మీరు ఏ బండలో నుండి చెక్కబడ్డారో దానిని, మనిషికి ఆలోచన జ్ఞానం లేదు, దేని గురించి ఆలోచించాలో తెలీదు. మీరు ఏ బండలోంచి తీయబడ్డారో ఆలోచించండి, మీరు ఏ గుంటలో తోపడ్డారో ఆలోచించండి. ఇప్పుడు అసలు పాయింట్లోకి వచ్చాడు. ఏమని? మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి. చాలామంది అంటారు మీరు యేసన్న గురించి చెప్తా ఉంటారు, యేసన్న గురించి చెప్తానంటారు. యేసన్న గురించి చెప్పకుండా నీ గురించి చెప్పాలా? మా కళ్ళతో చూసాము ఆయన చేసిన పరిచర్యను. నేను అపోస్తలుడైన పౌలుని, పేతుడిని చూడలా. యేసన్నలో అపోస్తలుడైన పౌలుని చూశాను, పేతుడిని చూశాను. దైవ సేవకులు, యేసుప్రభు శిష్యుల్లో దైవ సేవకులు ఆయన కళ్ళలో ఆయన మేము చూసాం. ఆయనలో మేము చూసాం కనుకనే ఈరోజు మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నేను 1988లో ఇక్కడ బైబిల్ ఇక్కడ బైబిల్ స్టడీ పెడితే 88లో వచ్చిన. 88లో ఇక్కడ పెట్టారు. 88 నుంచి వస్తున్నా. 88 నుంచి కొంతమంది పుట్టుండ్రు. 88 నుంచి ఇక్కడికి వస్తున్నా. యేసన్న నాకు ఉత్తరం రాశాడు, రే నువ్వు సేవకుల గుడికి రావాలా,
వెనక్కి వెళ్ళకూడదు, ఆఖరి దాకా ఉండాలి, లేకపోతే రాబాక, వస్తే చివరి దాకా ఉండాలి అని ఇక్కడికి వస్తే బాంబే వాళ్ళు, చెన్నై వాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడికి వస్తే ఈ పక్కనే కోళ్ల ఫారం, అక్కడ కదిలిస్తే ఇక్కడికి వాసన. విజయవాడ ఆసాబ్ గారు ఏచనక బాబు చెక్కలు తెచ్చిచ్చాడు అందరికీ. అవి పెడితే అవి కింద పడితే ఈగలు, ఈ వాసన ఈగలు అవి తోలుకోలేక తట్టుకోలేక ఇక్కడ సేవకుల కూడికంటే ఎట్టుండేది, బాత్రూంలో ఏమిలే డబ్బా తీసుకొని పోవటమే కొండకి. చూడు కొండ చూడు, ఇంత ఇంత అభివృద్ధి పొందడానికి కారణం అదే. ఇటుబడి పోవటమే, ఇటుబడి అందరం. ఈరోజు మీకు అన్నీ ఉన్నాయి, దేవుడు మీకు సమృద్ధిగా ఇచ్చాడు. సబడగొట్టం దానికి హల్లెలూయా, హల్లెలూయా. ఇటుబడి వెళ్ళేవాళ్ళం పొలాల మీదకి. ఇప్పుడు సస్యశ్యామలంగా పడుతున్నాయంట పొలాలు. ప్రైజ్ ది లార్డ్. నేను ఇంక 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పను. యేసన్న గారు ఆయన జీవితంలో సేవా అనుభవంలో ఆయన అప్పటి నుంచి కూడా మాకు నేర్పించినాడు. 88 నుంచి కూడా అడిగేవాడు, మీకు అర్థమైందా అని. దానియేలు గ్రంథం అనేవాడు, ప్రకటన గ్రంథం, ప్రతిమ యొక్క కాళ్ళు, దాని గురించి చెప్పుకుంటూ వచ్చేవాడు. ఇనుము అయిన చెప్పుకుంటూ వస్తుంటే యేసన్న మీకేమైనా అర్థమైందా అని అడిగేవాడు. అర్థం కాలేదన్న, నాకు కూడా అర్థం కాలేనివాడు, నాకు కూడా అర్థం కాలేదు. ఆయన ఒంగోలు ఆయన చెప్తే నాకు కూడా అర్థం కాల. ఇంటా ఉండండి, మీకు అర్థం అవుతుందండి. మీకు అర్థం కాకపోయినా దాన్ని వింటానే ఉన్నాడు, మీరు వింటానే ఉన్నాడు, మీకు అర్థం అవుతుందండి. నిజంగా ఈరోజు ఆ రోజు యేసన్న గారు మాకు చెప్పి నడిపించి ఈరోజు దేశమంతా ఓషన్న మినిస్టర్ అంటే తెలియడానికి కారణం, ఆయన దేశమంతా తెలియాలని ఆయన పరిచర్య చేయలేదు. చివరికి ఆయన సెల్ ఫోన్ కూడా వాడలేదు, అంత పరిచర్య చేశాడు. ఈరోజు కొంతమంది ఎవరు అక్కడ ఉండరు, జనులారా ప్రజలారా అంటుంటాడు, అక్కడ ఎవరు ఉండరు. ఏ రోజు కూడా ఆయన సెల్ ఫోన్ కూడా ఎట్లా చేయాలా అనేవాడు. ఆ జీవితంలో పరిచర్యలో సేవలో అంతవరకు చేసి మనోనేత్రాలు కలిగిన వాడు. ఎలా మనోనేత్రాలు కలిగిన వాడు అంటే, ఆయన సేవ చేసి ఆయనతో ముగించే సేవ కాదు, ఇది చైన్ వర్క్. ఇది నా తర్వాత మరలా పరిచర్య చెయ్యాలా, సేవ చెయ్యాలా, ఒకరి తర్వాత ఒకరు చెయ్యాలని సేవకులు తయారు చేశాడు. బైబిల్లో ఉన్న వాక్యం ప్రకారం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన శిష్యులుగా చేయమన్నాడు. ఆయన మమ్మల్ని అందరినీ శిష్యులుగా చేశాడు. చివరికి ఆయనకి డ్రైవింగ్ చేసిన డ్రైవర్ను కూడా శిష్యులుగా చేశాడు. ఆయన మనోనేత్రాలు ఏంటంటే ప్రతి ఒక్కరిని సేవకుని చేయాలనే ఆలోచనతో. మీరు ఎంత ధన్యులు తెలుసా? వారిలో ఒంటరైన వాడు, ఇది చదవండి, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని ఆశీర్వదించి అతనిని పెక్కు జనముగాగునట్లు చేసి తిని. ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు, దైవ సేవకుల మాట ప్రకారం ఇక్కడికి వచ్చాడు, లోబడ్డాడు, నడిపింపుకు లోబడ్డాడు, ఇక్కడికి వచ్చాడు, పరిచర్య ప్రారంభించాడు. ఇక్కడ 1000 మందిని సంపాదించుకున్నాడు, కాలినడకతో తిరిగాడు, పెట్రోమాస్ లైట్ ఎత్తుకుని కొండ మీద ఎక్కి దిగితే అవతల కూరుంది, ఏడు నుంచి అవతలకి దిగితే ఆ అవతల కూరుంది, కోటేశ్వరక్కది ఆ ఊరే. ఎవరా? కర్రలపొడి. ఆడ కర్రలు లేవు, పొడి లేదు, పేరేమో కర్రలపొడి. ఇక్కడి నుంచి దిగితే అవతల పక్క, అక్కడి నుంచి సేవకు వచ్చింది. ఇక్కడి నుంచి ఎక్కి అవతలకి దిగి పెట్రోమాస్ లైట్ తీసుకొని సేవ చేశాడు. ఈరోజు
ఒంటరిగా ఉన్నామని బాధపడబాకండి. మీరు ఒంటరి అయితే ఇక్కడికి వచ్చిన బైబిల్ ట్రైనింగ్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా పెక్కు మంది జనంగా చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దైవ సేవకులలో మేము చూసింది ఆయనలో ఉన్న విధేయత, లోబడే గుణం, ఆయన తగ్గింపు మేము కళ్ళారా చూసాం. ఈ రోజుకి మేము దాన్ని అనుభవిస్తున్నాం. ఆ ప్రకారం మేము నడుచుకుంటున్నాం. మీరు నడుచుకునేందుకు వరకే మేము తీసుకొచ్చాడు ఇక్కడికి. మీరు కూడా పెక్కు జనం అవ్వాలి. రాబోయే రోజుల్లో మీరు కూడా మేము నిలబడిన దగ్గర నిలబడి పరిచర్య చేయాలి. ఇక్కడ ఉన్నవాళ్ళలో కొంతమంది దేశాల్లో పట్టుకోగలిగిన వాళ్ళు ఉన్నారు మీలో. మీరు అడుగుపెట్టిన స్థలం మీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, పెక్కువని జనముగా చేశాడు. నిశ్చయముగా మిమ్మల్ని కూడా పెక్కువ జనంగా చేయగలిగిన సమర్థుడు. యేసన్న గారిని పిలిచిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, మిమ్మల్ని పిలిచిన దేవుడు ఒకడే. నిశ్చయంగా మనందరినీ పెక్కువ మంది జనంగా చేస్తాడు. ఆలోచించండి కొంచెం పితరుల గురించి, పితరులు చేసిన పరిచయాన్ని ఆలోచించండి. దేవుడు కూడా చెప్తాడు, మిమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చాను, నేను వచ్చేటప్పుడు చేసిన అద్భుతాల గురించి చెప్పండి, మీ బాల్యం నుండి చెప్పండి అన్నాడు. ఈరోజు మనం దైవ సేవకుల గురించి తెలుసుకోవాలా, ఆ నడిపింపులు నడిపించబడాలా, మీరు ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, ఉన్నతమైన స్థితిలోనికి మీరు రావాలని దైవ సేవకుల గురించి నేను టూకీగా కొన్ని మాటలు మీకు చెప్పాను. చివరి వరకు కూడా ఆయన కడ శ్వాస పోయేటప్పుడు నిన్న రాత్రి 7వ తారీఖు రాత్రి అందరూ ఓల్నెట్ పెరిగిపోన్నారు. విస్లీ, రమేష్, అందరూ పాస్టర్లు అందరూ ఈ ఓల్నెట్ పేరులో ఉన్నారు. నేను, అనిల్ పాస్టర్ గారు ఇద్దరం అన్న రూమ్లో ఉన్నాం. అన్న రూమ్లో ఉంటే అన్న కొంచెం ఆయాసపడుతున్నాడు. అన్న రూమ్లోకి వెళ్ళాం. అన్న దగ్గరికి పోయాం. చెయ్యిటి పట్టుకునేటట్టు అంటే నా చేతులు పట్టుకున్నా, నా చేయి పట్టుకున్నాడు. అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అన్నాడు. నేను ఇటు చేయబట్టుకొని తల టూపా, లేదని ఇట భుజం మీద ఇటు తట్టి, ధైర్యంగా ఉండండి, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంతే, చివరి మాట అంతే. ఆ తర్వాత ఆయాసం ఎక్కువైంది. ఆయన విజయోత్సవంగా ఆయన జీవితాన్ని ముగించుకొని, ఆయన అన్న మాటలు ఒక్కొక్కటి కానీ తలుచుకుంటే, నేను ఈ గుప్పిడితో, ఈ చేతితో అన్నం తినగలిగే శక్తి నాకుంటే పరిచర్య చేస్తానే ఉంటానన్నాడు. నన్ను వదలంట్రా, వెళ్తాను, సేవ చేస్తానన్నాడు. ఒక మాట చెప్పాలంటే, బైబిల్ కాలేజ్ జరుగుతూ ఉంది, ట్రైనింగ్ జరుగుతుంది. మంచం మీద ఎత్తుకుని వచ్చాం ఆయన రూమ్లోకి. మంచం మీద కూర్చొని, మంచం మీద పడుకొని, మంచాన్ని ఇటు వాటంగా పెడితే మంచం మీద పడుకొని ఆయన చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన మాట కొలస్సీలకు రాసిన పత్రికలో, క్రీస్తు యేసునందు ప్రతి మనిషిని సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలబెడతానన్నాడు. అంతే, చప్పడపడండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆ రోజు కెమెరా తీసుకొని, నేను ఎవరినంటే, ఎవరి మీద డౌట్ వస్తే ముందు ఏదైనా వీడియో తీసి పెడుతుంటా. మీ మీద ఎవరి మీద డౌట్ వచ్చినా కానీ వీడియో తీసి పెడతా, ఎవరి మీదైనా సరే. నేను అన్నగారు క్లాతుల మధ్యలో సందులో దూరి, ఏది ఎట్టపోయింది నేనే చేసిన, నేను ఆ సందులో దూరి వీడియో తీసినా నేను రేయన్నాడు. తీసిన ఏం చేస్తాం, మేము సేవకు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఎన్ని దగ్గరకి ట్రాన్స్ఫర్ అయ్యాను. ఒక దగ్గర అయితే నేను దాగి రాగి చింపి ఒక ఆమె ఎత్తుకెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ అయితే. ఇంకొక ఆమె అయితే యేసన్న గారు ఇచ్చిన సఫారీ బట్టలు ప్యాంట్ ఎత్తుకెళ్ళిపోయాడు, ఎట్టేసుకోవాలా. ట్రాన్స్ఫర్ అయితే ప్యాంట్ ఒకరు ఎత్తుకుని వెళ్ళిపోయినారు. చెంబు ఒక ఆమె ఎత్తుకుని వెళ్ళింది.
ఇంకా మనుషులు బతుకున్నప్పుడే ఎత్తుకు వెళ్ళిపోతే ఇంక చచ్చిపోతే ఎట్లుంటుందో అని ఆలోచించింది. ట్రాన్స్ఫర్ అయ్యి ఏసన్న గారు జపాన్లో అన్న గురించి బుక్కులో వేశారు. జపాన్లో సేవ చేసి వచ్చిన సేవకుడు ఏసన్న గారు 4 రోజులు అమెరికాకి, యాభైకి, సింగపూర్కి, మలేషియాకి ఎవడైనా పోతాడు. జపాన్ వాళ్ళు వచ్చి ఏసన్న గారి కాళ్ళు గడిగి, నిన్ను దేవుడు నేను ఇక్కడికి రాకముందే నాకు దేవుడు అక్కడ చూపించాడని ప్రసంగం చేస్తా ఉంటే వాళ్ళు వచ్చి భార్యాభర్తలు కాళ్ళు గడిగి ఆయన తీసుకెళ్ళి జపాన్లో 4 రోజులు సువార్త ప్రకటించి వచ్చిన సేవకుడు ప్రభు ఏసన్న గారు. జపాన్కి వెళ్ళాలని కానీ అమెరికాకి వెళ్ళాలి కానీ ఏం ఆయన చూడలా, దేవుని ముఖం చూసి సేవ చేశాడు. 4 రోజులు జపాన్లో వాక్యం చెప్పుచ్చిన దైవ సేవకుడు హోసన్నా మినిస్ట్రీ నాయకుడు ఏసన్న గారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీకు విచిత్రమైన సంగతి చెప్పారా? నాకు పేరు పెట్టింది ఏసన్నే. ఆయనే నాకు పేరు పెట్టాడు. ఆయన నాకు పేరు పెట్టాడు. ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నానంటే దైవ సేవకుల్ని సేవకు సెలెక్ట్ చేసిన ఆయన పేరు నాకు పెట్టాడు. ఏసన్న గారిని సేవకు సెలెక్ట్ చేసిన ఆయన పేరు ఫ్రెడీ పాల్. అందరూ మోకరించుంటే చేతులు పెడితే ఎవరి మీద చేతులు పెడతారో వాళ్ళు పక్కకు లాగేస్తారు. వాళ్ళు సేవకులు. ఏసన్న గారి మీద చేయబెట్టింది ఫ్రెడీ పాల్. నన్ను మెడ్రాస్ తీసుకెళ్తే అక్కడ ఏసన్న గారు నాకు పేరు. నాకు, మా ఇంట్లో వెస్లీకి, మా ఇద్దరికి పేరు. మా ఇంట్లో చాలామంది సేవలో ఉన్నారు. మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా సేవలో ఉన్నారు. మా పెద్దనాన్న కొడుకు వెస్లీ సేవలో ఉన్నాడు. 2 ఆయన నేను సేవలో ఉన్నాను. 3 ఆయన సామ్యుల్ మా చిన్నాన్న సామ్యుల్, ఆ కొడుకు పేరు వచ్చి కిషోర్, వాడు సేవలో ఉన్నాడు. లాస్ట్ 4వ వాడు విమల్ సేవలో ఉన్నాడు. ఏసన్న గారి చెల్లెలి కుమారుడు, ఒక మాట చెప్పాలంటే నిండు కుండ అని చెప్పాలి, మా బావ. చూడు అక్కడ ఉన్నాడు, చూడు మా బావ సేవలో ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు ఇద్దరు మా అత్తకి పిల్లలు ఇద్దరు. కిరణ్ కూడా సేవలో. మా ఇంట్లో నుంచి అందరూ మగపిల్లలే వచ్చారు. ఒక ఆడపిల్లని సేవలు రావాలని ఈ తరంలో నేను చాలా కన్నీళ్లు కార్చా, కానీ కుదరలేదు. ఏది ఏమైనా ఏసన్న గారు ఆయన నడిపింపు ఎవరినైనా కఠినంగా ప్రేమతో ఆయన చెప్పిన ఒక మాట, నగ్న సత్యాన్ని మీకు మనసులో ఉంచుకునే దానికి ఒక మాట చెప్తా. పిల్లిని ఎండి చేపతో కొట్టాలి. దేంతో కొట్టాలా చెప్పండి అయ్యా ఒకసారి. పిల్లిని దేంతో కొట్టాలా? అదే నువ్వదే చెప్పండి. పిల్లిని ఎండి చేపతో కొడితే పోతుందా? ఆ వాసన పిలుచుకుంటే అక్కడే ఉంటుంది. మమ్మల్ని ప్రేమతో ఎండి చేపతో కొట్టినట్టు కొట్టాడు మమ్మల్ని. ప్రేమతో ఆ వాసన పిలుచుకుంటే మేము ఇక్కడే ఉన్నాం. పోలా, ఎక్కడ పోతాం? కొట్టేది దేంతో? ఏడి చేపతో. తన్నులు తింటా అవి తిట్టిన తిట్లకి అన్నిటికీ తట్టుకొని సేవలో ఈరోజు వరకు ఉన్నా. ఇంకొక సత్యం చెప్తాను. ఆయన చెప్పి సేవ విస్తరించాలంటే ఒకటే మాట చెప్తున్నా, వినండి అన్నాడు. పీనుకి ఎక్కడ ఉంటుందో అక్కడ గద్దలు ఉంటాయి. పీనుకి ఎక్కడ ఉంటుందో గద్దలు ఎక్కడ ఉంటాయి. మనం చచ్చిపోతే, మనం పీనుకి అయిపోతే ఎక్కడెక్కడ రాబందులంతా మన దగ్గరికి వస్తాయి పీరుకు తినడానికి. జనం ఎందుకు వస్తున్నారు అంటే మనము చచ్చిన అనుభవంలో, ఈ లోకరీతిగా చచ్చిన అనుభవంలో ఉన్నాం కనుక అవి పెరుక్కొని తినడానికి వస్తాయి. జనము విస్తారంగా లక్షల మంది జనం ఎందుకు వస్తారు? మనం పీనుగా అయిపోవాలి, చనిపోయే అనుభవంలో ఉండాలి. మనం అని కదిలేమనుకో అంటే శరీర క్రియలు మనలో ఉన్నాయనుకో ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసం చెప్తాడు, ఇంకో విశ్వాసం ఇంకో చెప్తాడు, చర్చ అంతా ఖాళీ అయిపోద్ది. అది బతికుందిరా, మనం అక్కడ పోతే మనం చంపుతుందని ఒక్క రాబొందు రాదు. ఈరోజు సేవ ఇంత విస్తరించడానికి కారణం ఏసన్న గారు లోకరీతిగా చనిపోయి దేవుని కొరకు ఆయన రాసుకున్న పాట కూడా అదే. ఏమని? నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకుల. యేసుప్రభుని గురించే రాశాడు. ఆయన మనసులో ఆయన్ని పెట్టుకుని కూడా రాశాడు.
ఆయన ఆహారంగా మనందరికీ ఒక తండ్రిలాగా శిక్షించడానికి, బుద్ధి చెప్పడానికి, గద్దించడానికి. ఈరోజు గద్దింపుకు లోబట్టలేదు, శిక్షిస్తే వింటలేదు, ఏదన్నా ఒక మాట చెప్తే వింటలేదు. అందుకని సింహాసనం మీద 40 సంవత్సరాలు సౌలున్నా వ్యర్థమే. చెప్పిన మాట వినకపోతే సింహాసనం మీద కూర్చోనున్నా వ్యర్థమే. చెప్పిన మాట వింటే పరిచర్య చేస్తున్నాను అనుకోవచ్చు, సేవ చేస్తున్నాను అనుకోవచ్చు, సింహాసనం మీద కూర్చొని ఉండొచ్చు. కానీ చెప్పిన మాట వినకుండా ఎంత చేసేం లాభం? ఆజ్ఞాతిక్రమం పాపం, పాపమును చూస్తూ మనం. అందువల్ల యేసన్న గారు మాకు మీరు పీనుగులైపోండి, రాబందులు విశ్వాసులు మిమ్మల్ని ఎత్తుక్కుంటా జనం వస్తారు అన్నారు. అది కొట్టేది గట్టి కొట్టండి. నేను ముగిస్తున్నాను. వెనక దైవ సేవకులు ఉన్నారు. ఏం చెప్పాలా? అన్నగా నుంచి ఏం చెప్పలేం. ఆయన గురించి ఏం చెప్పలేం. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నంటే ఆయనే కారణం. ఈరోజు మేమంతా ఈ స్థితిలో ఉన్నామంటే ఆయనే కారణం. ఈరోజు చూడు బిడ్డలు చూసి సేవలో వీళ్ళందరూ ఉన్నారంటే ఆయన ఒక్కడు. అబ్రహాముని గురించి ఆలోచించండి. మీరు మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి. మీరు అబ్రహాముని గురించి శారాని గురించి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే మీరెంత ఆస్వాదించబడతారు. ఈరోజు అందుకనే మిమ్మల్ని ఇంత దూరం ఇక్కడికి తీసుకుని వచ్చింది. ఆయన కన్నీళ్లు కార్చిన స్థలం ఇది. నాకు ఇక్కడే ఆడ తొట్టుంటే అక్కడే బాప్తిజం ఇచ్చారు. యేసన్న గురువు గారు, దేవరాజుల పాస్టర్ గారు నాకు ఆడ తొట్టుండేది, గుంటలో బుక్ చేశారు అనుకుంటా. అది ఆడ తొట్టుండేది, దాంట్లో నాకు బాప్తిజం ఇచ్చారు. ఇక్కడ ఈ పరిచయంలో మాకు సెలవులు వస్తే ఇక్కడికే వచ్చేవాళ్ళం. మేము ఇక్కడికి వచ్చి వెళ్ళేవాళ్ళం. అక్క వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. మమ్మల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్న ప్రేమక్క కానీ, రూతక్క వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఏమీ లేనప్పుడు వచ్చి పరిచయం చేశారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఇది ఇంత దవుతుందని వాళ్ళు కళ్ళలో కూడా ఊహించుండరు. ఎవరు యేసన్న గారే ఊహించలేదు. ఈరోజు ఇంత స్థితికి వచ్చింది. ఆయన డబ్బులు ఖర్చు పెట్టేసి చాలా జాగ్రత్త ఖర్చు పెడతాడు, టైం చాలా జాగ్రత్త ఖర్చు పెడతాడు. ఒక అక్కడ బాత్రూంలోకి వెళితే బాత్రూంలో బుక్కులు పెట్టి ఉండేవాడు. ఒక అలమారులో పెట్టి ఇట్లా పేర్చి పెట్టినవాడు పొడుగ్గా. ఏంటన్నా బాత్రూంలో బుక్కులు పెట్టావంటే, ఒరే ప్రపంచంలో ప్రశాంతంగా కూర్చున్న స్థలం అదొక్కటే రా అన్నట్టు. బాత్రూంలో ఇట్లా పెట్టి పుస్తకాలన్నీ పెట్టిండేవాడు. ఆడ కూర్చొని ఆ టైం కూడా వేస్ట్ కాకుండా చదువుకునే దానికోసం ఆ బాత్రూంలో బుక్స్ పెట్టిండేవాడు. అట్లా ఆ రోజుల్లో ఆయన పాటలు రాసుకుంటూ పాడుకుంటూ, యేసయ్య ఎప్పుడో నీ రాకడ సమయం, ఆయన ఆ పాట ఆరల్లో పెట్టి పాడుకుంటా సేవ చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు ఈ స్థితికి సేవ వచ్చింది. ఈరోజుకి మేము సజీవ లెక్కలో దేవుడి నుంచి సేవలో పరిచర్యలో మమ్మల్ని పెట్టాడు. ఆయన తరం తర్వాత మా తరం వచ్చింది. నెక్స్ట్ తరం మీలోనే ఉండొచ్చేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ తరం రాబోతుంది తొందరలో. మహాజ్ఞాని మొదటి అధ్యాయంలో అంటాడు, పూర్వీకుల్ని మర్చిపోతారంట. మహాజ్ఞాని పరమగీతంలో రాస్తూ పూర్వీకులను మర్చిపోతారంట. ఎందుకంటే కొత్త తరం వస్తే పూర్వీకులు మర్చిపోతారని ఉంది. మర్చిపోతారంట. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి చేతులు తల్లి చెప్పండి.